అంతర్భాగంగా ఉన్నటువంటి హైదరాబాదు అప్పుడు సమైక్యాంధ్రకు రాజధానిగా ఉంది. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమకారుల పేరుతో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాయిస్ ఏవైనా సరే వినిపించేటువంటి పరిస్థితులు హైదరాబాద్లో ఆ రోజు లేవు. ఆంధ్ర వాయిస్ వినిపించాలనే ఒక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం 2013లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే హైదరాబాదులో ఆంధ్రాకు సంబంధించిన వాయిస్ వినిపించే దానికోసం రౌండ్ టేబుల్ మీటింగ్స్, మీట్ ది ప్రెస్లు, సెమినార్లు అవన్నీ కండక్ట్ చేయడం జరిగింది. జర్నలిస్టులకి మనకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మనం ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రం పూర్తిగా మనకు ఒట్టి చేతులతో మనం తీసుకోవడం జరిగింది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా రాజధాని లేకపోవటం, ఈ అన్ని అంశాల మీద ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, అదేవిధంగా రాజధాని, ఏవైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి వెనకబడి ప్రాంతాల అభివృద్ధి, ఈ అంశాల మీద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఇదే తరహా సెమినార్లు, రౌండ్ టేబుల్ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది.